చాలామంది జాబ్ రిలేటెడ్‌గా ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, జాబ్‌లో వర్క్ చేసే ప్లేస్‌లో ఇమ్మీడియేట్‌గా జాబ్ షిఫ్ట్ అవుదామని ట్రై చేస్తారు. అండ్ రిలేషన్‌షిప్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఒకటి వాళ్ళ నుండి దూరం వెళ్ళిపోవాలి, లేకుంటే వాళ్ళతో గొడవ పడాలి అని ట్రై చేస్తారు. కానీ చూడండి, మీకు ఏ ఇష్యూ వచ్చినా కానీ మీరు ఎక్స్‌టర్నల్ వరల్డ్ పైన కాకుండా, ఇంటర్నల్‌గా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని నేను అట్రాక్ట్ చేయడానికి నాలో నేను ఎటువంటి ఫీలింగ్స్‌ని క్రియేట్ చేశాను లాస్ట్ 15 డేస్‌లో. నేను ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యానా? లేకుంటే ఇలాంటివి నాకు జరుగుతాయని భయపడ్డానా? అనేది కానీ మీరు చెక్ చేసుకొని దానిపైన కానీ వర్క్ చేసినట్లయితే, మీరు వాళ్ళతో మాట్లాడకుండానే, మీరు వాళ్ళ గురించి డిస్కస్ చేయకుండానే ఆ పర్టిక్యులర్ ఇష్యూని మీరు సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతూ ఉందా? ఇది మొత్తం కూడా అలైన్‌మెంట్ అంటారండి. ఫ్రీక్వెన్సీ రిలేటెడ్‌గా, ఎనర్జీ రిలేటెడ్‌గా. చూడండి, ఏదైనా ఒక ఇష్యూ జరిగిందనుకోండి, మనం డైరెక్ట్‌గా మాట్లాడితే అది ఇంకా పెద్దదయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది. అదే మనం ఇండైరెక్ట్‌గా వాళ్ళ యొక్క ఎనర్జీతో కానీ మాట్లాడగలిగామనుకోండి, కన్వే చేయగలిగామనుకోండి, అది వాళ్ళకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ డైరెక్ట్‌గా కన్వర్జేషన్స్ లేకపోయినా కూడా టెలిపతి ఎలా ఉంటుందో, ఇక్కడ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ సెషన్స్ ద్వారా మనం వాళ్ళతో కన్వే చేయొచ్చు అండ్ వాళ్ళని మార్చొచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. మీరు కనుక ఏదన్నా రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా ఇంకా ఇన్ డెప్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు, మ్యామ్ నాకు ఇందులో మీ హెల్ప్ కావాలి అనుకుంటే జస్ట్ కమెంట్ బిలో. ఐ నీడ్. వి విల్ రీచ్ ఔట్ టు యూ. ఆల్ ది బెస్ట్.